ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది. వారి అకౌంట్లో డబ్బుల్ని జమ చేసింది. గతేడాది మే, జూన్ నెలల్లో వివిధ రకాల కారణాలతో చనిపోయిన, వయసు పడిన, పనికిరాని, రైతులకు ఉపయోగం లేని కొబ్బరి చెట్లకు సంబంధించిన R&R పథకం కింద ఉద్యాన శాఖ అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఆ కొబ్బరి చెట్లు సాగు చేసిన రైతుల అకౌంట్లోకి డబ్బుల్ని జమ చేశారు. కొబ్బరి అభివృద్ధి బోర్డు, జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టారు. ఈ కొబ్బరి తోటల పునరుద్ధరణ పథకం కింద కొబ్బరి రైతులను కొబ్బరి పంట సాగుపై ప్రోత్సహించడంతో పాటు వారిని ఆర్థికంగా ఆదుకుంటోంది. ఈ మేరకు కోనసీమ జిల్లాలో 856 హెక్టార్లలో 23,206 కొబ్బరి చెట్లకు ఒక్కొక్క దానికి 1,000 రూపాయల చొప్పున డబ్బుల్ని విడుదల చేశారు. మొత్తం 2,32,06,000 రూపాయలు 1,333 మంది కొబ్బరి రైతులకు బ్యాంక్ అకౌంట్లలో జమ చేశారు. రైతులు కొబ్బరి తోటల పునరుద్ధరణ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. ఈ మేరకు హెక్టార్కు 32 కొబ్బరి చెట్లకు పరిహారం అందిస్తుండగా 5 ఏళ్లకు ఒకసారి ఈ పథకాన్ని అమలు చేస్తారు. ఒకేడాది ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన వారు మరుసటి ఏడాది పథకం వర్తించదని అధికారులు తెలిపారు. అయితే సాధారణంగా కొబ్బరి చెట్లు ఆయా ప్రాంతాలను బట్టి, అనుకూలతలను బట్టి 60 నుంచి 100 ఏళ్ల వరకు బతుకుతాయని చెప్తుంటారు. కొబ్బరి చెట్లలో రకాన్ని బట్టి 3 నుంచి 5 ఏళ్లలో కాయలు కాయడం మొదలవుతుంది. ఒక్కో చెట్టు ఏడాదికి 75 కాయల్ని కాస్తుందంటున్నారు. కొన్ని చోట్ల ఏకంగా 100 అడుగుల పైనే పెరుగుతాయని చెప్తున్నారు. అర్హత ఉన్న రైతులు ఈ పథకాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.